సంవత్సర కాలంగా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన పనులని శిలాఫలకాలు పెట్టే పనిలో కాంగ్రెస్ ఉందన్నారు. సీరియల్గా రావాలి ప్లీజ్. ఎవరు తల్లి కూర్చోను వెళ్ళండి కూర్చోరా. ఓకే, తర్వాత ఊరుకుంటా. గురువులమ్మా జాగ్రత్తగా చూసుకుంటూ కొంతమంది భోజనాన్ని పోయి కొంతమంది ఆ మిషన్ల కాడ ఉండవలసిందిగా కోరుతున్నాము. దయతో గమనించాలి ప్లీజ్. టీమ్ లీడర్స్ దయచేసి విందు కార్యక్రమం కూడా ఉందండి. మీ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం, సహకరించడం, అన్ని రకాల నాకు వెన్నట్టుండి ఈ సాయం చేసిన పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి తరఫున తిరుపతి దేవుని దగ్గర నుంచి తీసుకొచ్చిన సాల్వను వారికి సత్కారం చేస్తాను. తిరుపతి దేవస్థానం పిలిపించినటువంటి శాలతో గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారి సన్మానం గట్టిగా చప్పట్లతో మీ ఆశీస్సులు అందించాల్సిందిగా కోరుతున్నాం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు దండిగా మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు మరి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు సోదరుడు ఎమ్మెల్సీ గారు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి పెద్దలు శోభన్ బాబు గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, సారంగపాణి గారికి, జయపాల్ రెడ్డి గారికి, జాకీర్ రెడ్డి గారికి, బెంగపూర్తి సొసైటీ చైర్మన్ గారికి, మాజీ జడ్పీటీసీ కృష్ణమూర్తి గారికి, చందు గారికి, మిగతా వేదిక మీద ఉన్న అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకు అందరికీ కూడా పేరు పేరున, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా, ఇంత ప్లాన్డ్గా, ఇంత చక్కగా మరి అరేంజ్ చేసి మీ అందరికీ భోజన సదుపాయాలు చేసిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చేస్తాను. అలాగే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మా మహిళా సోదరులు, అక్కలకు, చెల్లెలందరికీ కూడా పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. వాస్తవంగా ఈరోజు మరి ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచన దాదాపు 1 year క్రితమే శ్రీనివాస్ రెడ్డి గారు మేమిద్దరం మాట్లాడుకోవడం జరిగింది. వారు హన్మకొండ చేస్తా అని చెప్పి మాటిస్తే వద్దు మన పర్కాన్ నియోజకవర్గం చేయాలి, మన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టుకున్నాం, అందులో వాళ్ళకు కూడా భాగస్వామ్యం చేసినట్టు అవుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగం జరిగినట్టు అవుతుంది అని చెప్పి మేము ప్లాన్ చేసాం. సరే, ట్రైనింగ్ పూర్తయ్యేసరికి ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత మళ్ళీ మనం ప్లాన్ చేసి అనుకున్న ప్రకారంగా చేయాలనుకుంటే సరే, అది సందర్భం కాదు, మాట్లాడేది కాదు. కానీ ఈరోజు కూడా మనకు చాలా మంది అన్యాయం చేసిండ్రు, ఇయ్యొద్దు చేయొద్దు అని కొన్ని రకాల సమస్యలు కూడా వస్తే మాట ఇచ్చినాం, మనం సాయం చేసిందా చేయలేదా, మన వల్ల కాదా చూడొద్దు, మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను మాట ఇచ్చినాం, దాని ప్రకారంగానే ఈరోజు ఇందులో నిన్నటి నుంచి వాస్తవంగా నిన్నటి నుంచి వాళ్ళు ఎవరికో ఇచ్చిందో మా భార్యకి ఇవ్వమని, మాకు ఇవ్వమని రకరకాల ప్రెషర్స్ వచ్చిన ఎవరికైతే మాట ఇచ్చినామో, ఎవరికైతే ట్రైనింగ్ ఇచ్చినామో వారికే ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టి అందరికీ వారికే ఇస్తున్నాం.